అలాగే అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు, ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు. అసలు ఏ జోనరు, ఏం సినిమా తీస్తారని తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ రెండు ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే అలాగే పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదో. మోహన్ బాబు గారు డైలాగ్ తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్తారు, జీవితంలో వినకూడదు ఒకటి, వినలేనేమో అనుకున్నది ఒకటి, చూడలేనేమో రెండు చూశానని. ఈరోజు నేను ఆ రెండు చూశాను. అక్కడ నుంచి ఒకటి, తెలుగు అంతంత మాత్రం రోజులు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు బ్రదర్, అది నేను అసలు వినకూడలేమో అనుకున్నాను. అలాగే యాంకర్లతో పాటు ఈక్వల్గా అధీర అద్భుతమైన తెలుగు స్పీచ్ ఇచ్చింది, అది చూడలేమో అనుకున్నాను. థ్యాంక్ యూ. సత్య అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు. చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్లా కనిపించగలడు. హీ హ్యాస్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్, చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది. అందులో సత్య ఒకడు. చాలామందికి ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్. ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ప్రేక్షకులకి తెలుసు. ప్రేక్షకులు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది. బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్ అప్ ఇన్ టు స్టార్డమ్. I think Krishnama will be that for Satya. All the best, Krishna and Satya and all the team. Wish you all the best. Bhairava, ekku cheppakudadu vaadi gurinchi, but I am very proud of him. వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా వినండి, అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది, దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి ఆడి మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమైనా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రీరికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ విషయం నాకు తెలుసు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది. వెరీ గుడ్ జాబ్ బైరీ, కీప్ ఇట్ అప్. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి 10,000 ఇస్తా.